హలో మిత్రులారా, బహుశా మీకు ఇప్పుడు టైము మిడ్నైట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు లండన్లో టైము 7:30 అలా అవుతుంది. 7:30 అయినా కానీ వెనక చూడండి సూర్యుడు ఉన్నాడు. ఆయన రాత్రి 9 వరకు కూడా ఉంటాడు సమ్మర్లో. ఇప్పుడు మీకు లండన్ చూడండి, మంచి బ్యూటిఫుల్ థింగ్స్ మీకు కొన్ని చూపిస్తాను. ఫస్ట్ ఈ క్లాక్ అనమాట, థేమ్స్ నది. ఇది థేమ్స్ నది. సో అది క్లాక్ టవర్, పెద్ద టవరు థేమ్స్ నది దగ్గర ఉంది. అండ్ ఇది ఒక కన్వెన్షన్. రెండూ కాకుండా ఇట్స్ డిఫరెంట్ థింగ్స్ ఏంటయ్యా అంటే, ఇది చూడండి, చూడటానికి ఏదో టేబుల్ ఫ్యాన్ లాగా ఉండింది కదా, సైడ్ సపోర్టర్స్ ఇవి. ఇది సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఉంటుంది. ఇది లండన్ ఐకాన్, లండన్ ఐ. మొత్తం ఇది పైకి వెళ్తే మొత్తం చూడవచ్చు మనకి. ఇది మూవ్ అవుతుంది, చాలా మందికి అసలు అర్థం కావట్లేదు. చాలా స్లోగా మూవ్ అవుతుంది. మన దగ్గర ఉన్నట్టుగా గిరగిర గింగరాలు ఏం తిరగదు, తిరిగితే అల్లాడిపోతాం. స్లోగా మూవ్ అవుతూ ఉంది. చిన్నలాగా కనిపిస్తున్నాయి కదా బాక్సుల్లాగా, చిన్నదేం కాదు, చాలా పెద్దది. ఒక సైజు ఇల్లు అంత ఉంటుంది ఈజీగా, 20 అడుగులు అలా ఈజీగా ఉంటుంది. పెద్ద రౌండ్ అనమాట. మన భాషలో చెప్పాలంటే అది పెద్ద రంగుల రాట్నం అనుకోవాలి. ఓకే, చాలా పెద్దది ఇది. చూసేవాళ్ళు కామెంట్ చేయాలి, క్లారిటీ ఉందా ఏంటి. ఇది పరిస్థితి. స్లోగా మూవ్ అవుతుంది. అది మూవ్ అవ్వకుండా ఏం లేదు, మూవ్ అవుతుంది స్లోగా. సో ప్రపంచంలో పలు దేశాల నుండి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. చక్కగా ఫొటోస్ తీస్తూ, వీడియోస్ తీస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దీన్ని లండన్ ఐ అంటారు. ఊరే దేవుడా, ఎన్ని వందల అడుగులు ఎత్తుంటుందో అర్థం కావట్లేదు. దీని టికెట్ ఇక్కడ తీసుకోవాలి. దీని టికెట్ ఇక్కడ 50 పౌండ్ల వరకు ఉండింది, అంటే 5,000 ఉండి ఆగిపోతుందా అంతే. మరి 50 పౌండ్స్ అనమాట. సో చూడండి, బాగుంది వెనక అందంగా. చిన్నగా స్లోగా డౌన్ అవుతున్నాయి. స్పీడ్గా అవడం వల్ల, స్పీడ్గా అయితే మామూలుగా ఉండదు, స్లోగా దిగుతున్నాయి. చెప్పాను కదా టైము 7:30 అయింది నైట్, కానీ ఇక్కడ ఇంకా చీకటి పడలేదు. ఇక్కడ దాదాపు నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నా, చీకటి పడేలోపు చాలా టైం అవుతుంది. ఒక్కోసారి 8కి ఎప్పుడు సూర్యాస్తమయం అవడం అలా నైట్. ఇప్పుడు కూడా ఇంచుమించుగా అంతే, 7:30 అలా అవుతుంది. 7:30 అయింది, చీకట్లేదు. లేకపోగా సూర్యుడు బాగానే ఉన్నాడు. చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం ఇంటర్మీడియట్లో ఇన్ లండన్ అని ఒక లెసన్ వచ్చింది. సో ఇద్దరు కాన్వర్జేషన్ని ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో ఫస్ట్ ఇయర్లో పెట్టాను. ఇది పరిస్థితి. నో ప్రాబ్లం. ఈ బాక్స్ మొత్తాన్ని తిరుగుతుంది. ఏదో తిరగదనుకున్నా ఫస్ట్ ఎక్కాలంటే భయపడ్డాం. ఇది మామూలుగా లేదు, ఎందుకంటే ఇంత ఎత్తు ఎక్కితే గుండె ఆగి చచ్చిపోతాను నేనైతే. మనం జైంట్ వీలే ఎక్కలేదు ఎప్పుడు నేను. సో ఇది చాలా స్లోగా చూడండి, కిందకు వస్తే ఇది ఎంత పెద్దదో అర్థం అవుతుంది. ఒక పెద్ద ఇల్లే ఈజీగా 25 అడుగులు ఉంటుంది ఒక్కోటి. ఈ బాక్సు లోపల అంతా ఇంట్లో ఉన్నట్టే నీట్గా అంతా చక్కగా బాగుంది. పైకి వెళ్ళి చూస్తే లండన్ వ్యూ మొత్తం కనిపిస్తుంది. అన్నా మోహన్ అన్న, టైము ఎగ్జాక్ట్గా 7:24 అన్నా. 7:24 వచ్చింది. ఓకే వెళ్దాం.
మీరు కూడా చూడొచ్చు, మిమ్మల్ని యాడ్ చేశాను. థింక్ వచ్చిందా? నా ముఖం ఎప్పుడు చూసేది, దీన్ని చూడాలంటారా? ఓ ఐకాన్, లండన్ ఐకాన్. టేబుల్ ఫ్యానే గుర్తొస్తుంది నాకు. And I'll tell you what as well, yeah? I watched this program. సారీ, థ్యాంక్ యూ. అమ్మ చలి మొదలైపోయింది బేభత్సంగా. ఇప్పుడు దాకా స్వెటర్ లో ఉన్నా, తీసేసా. మోహన్ అన్న అంతా హ్యాపీ దేవుడి దయ వల్ల. సోమవారం దాకా నాకు కాస్త ఫ్రీ టైం ఉంది, అందువల్ల బయటకు వచ్చా. ఇక్కడ చూడు, అయిపోయే టైంకి కూడా జనాలు క్యూలో కట్టున్నారు, మామూలుగా లేరు. ఈ బడి ఇది ఇప్పుడల్లా అయ్యే బడి కాదు ఇది. చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు. సో మనం ఎక్కాలని ట్రై చేసాం, కానీ వాళ్ళు చెప్పారు టైం అయిపోద్ది మీరు వెళ్ళే లోపని, అందువల్ల ఎక్కలేకపోయాం. సో ఇది పరిస్థితి. ఐస్ క్రీమ్లు, ఇంత గ్రూప్ లో ఖచ్చితంగా నాకు తెలిసి తెలుగు వాళ్ళు తగులుతారు, గ్యారెంటీ. గట్టిగా పిలిస్తే వాళ్ళు కూడా పలుకుతారు, ఎక్కడ ఉంటారు. నేను నుండి చూస్తున్నాను, ఎక్కడో చోట కనపడుతూనే ఉన్నారు. థేమ్స్ నది చూపిస్తాను మీకు ఇప్పుడు. ఎస్, ఇది థేమ్స్ నది. మూవ్ అయింది, స్లోగా వెళ్తుంది, అసలు ఇబ్బంది ఏం లేదు. నాకు తెలిసి ఇంకొంచెం స్పీడ్కి వెళ్ళినా కూడా ఏం కాదు, కానీ అయినా ఎందుకనో కొంచెం జాగ్రత్తగా స్లోగా పట్టుకెళ్తున్నారు. అందరు ఎక్కాలి కదా, చిన్నపిల్లలతో సహా. ఓరే దేవుడు, ఎన్ని అడుగులు ఉంటుందో కామెంట్ చేయండి. ఓ అమ్మ, సో ఇలా ఈ థేమ్స్ నది మీద ఇలా బ్రిడ్జిలు ఉంటాయి. ఒక చోట లండన్ బ్రిడ్జ్ అంటారు కదా, అది కనపడుతుంది. వెళ్దాం, కుదిరినప్పుడు వెళ్దాం. ప్రజెంట్ వేరే పని మీద వచ్చి ఇట్లా కుదిరింది, ఇట్లా వచ్చాం. సో ఫన్ ఫేర్ జరుగుతుంది, రంగులు రాట్నం. అటు చివరికి వెళ్ళి ఇట్లా రావచ్చా? ఇక్కడే ఉంటారా? మరి వెళ్దాం, అటు వెళ్దాం. ఓకే, నేను ఆ బ్రిడ్జి ఎంట్రన్స్ లో ఉంటా. రాజా, బ్రిడ్జి ఎంట్రన్స్ లో ఉంటా, ఓకేనా? ఓ రైట్. ఇప్పుడు కేబుల్ బ్రిడ్జి అంటే మొత్తం అన్ని కేబుల్స్ తోనే కట్టేసేస్తారు బ్రిడ్జిని. కింద కూడా ఉన్నాయిలే, వాటిని చూపిస్తా. కొంచెం వ్యూ కూడా ఇక్కడ నుంచి ఇంకా బాగున్నట్టుంది, చూపిస్తాను. అందరు చూడండి, పైకి చూస్తున్నారు. ఏముంది పైకి? అదిగో పైన అది ఉంది. ఇదిగో సూర్యుడు వచ్చాడు, 7:30కి సూర్యుడు వచ్చాడు, రాత్రి 7:30కి. లండన్ బ్రిడ్జ్, ఐకాన్ బ్రిడ్జ్ ఇంకా ఉన్నాయి.
ఇక్కడ నుండి చూద్దాం కొంచెం. అది లాంగ్ లో చూడండి, కొంచెం జూమ్ చేస్తున్నాను. టవర్ పెద్ద, చాలా పెద్దది. హండ్రెడ్స్ లో, వందల్లో ఉంటది అడుగుల్లో. అది టైం చూపించే ఆ టవర్. అదిగో మీకు వినిపిస్తా ఉందా? నాకు వినిపిస్తుంది ఇప్పుడే. అలారం 7:30 అలారం. ఇది 7:30కి రింగ్ అవుతుంది. అండ్ ఇదేమో తిరుగుతూనే ఉంది ఇంకా. ఈ నదిలో ఇలా వీటిలో కూడా వెళ్ళొచ్చు, బోట్లో. ప్రైడ్ ఆఫ్ లండన్ అని కనిపిస్తుంది కదా మనకు, సాగర్ లో శాంతి సిరి కనపడినట్లు. క్యాథడ్రల్ చర్చ్ ఉన్నట్టుంది, పెద్దది ఆ టవర్. బాగుంది. సో ఇది ఐకాన్ బ్రిడ్జ్ అంటారు దీన్ని. బ్రిడ్జ్ మీద కట్టి నుంచి వెళ్ళొచ్చు. ఇది ఫన్ ఫేర్ అన్నమాట. మన భాషలో చెప్పాలంటే రంగుల రాట్నం. గిరా గిరా తిరుగుతూ ఉంటది. బాగా లైటింగ్ అనేది అట్రాక్టివ్ గా ఉండేలా పెడతారు వీళ్ళు. మనకి వాళ్ళకి అదే తేడా. సో ఇప్పుడు ఐకాన్ బ్రిడ్జ్కి ఎక్కాలి. Really? ఇక్కడ బస్సులన్నీ ఇలానే డబల్ గా ఉంటాయి. ఇది బస్సు కాదు, ఇది ఫుడ్ కోర్ట్ లాగా. వెహికల్ లోనే ఇక్కడే శుభ్రంగా అమ్ముతారు, పైన కూర్చొని తినేకి. అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చూడగానే నవ్వుతారు, పలకరిస్తారు. సొమ్మేం బాధగా పలకరిస్తే అది ఇక్కడ వ్యవహారం. అయ్యా, ఎక్కాలి ఎక్కాలి ఎక్కాలి. ఈ ట్రైన్ వెళ్తుంది, పక్కన ట్రైను, కింద ఇదంతా ఇందాక మనం చేస్తాను. తెలుగు వాళ్ళు ఫుల్గా ఉంటారు, ఏడబట్టినే ఉంటారుగా. సరే, ఇక్కడ వ్యూ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మంచి వీడియో తీస్తే అప్లోడ్ చేస్తే అందరికి ఉపయోగపడుద్ది కాబట్టి చేసి మరలా FB లైవ్ లోకి వస్తాను. నిద్ర లేకపోతే చూడండి. ఓకే, బాయ్.